ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తున్నది. అన్ని చోట్ల అధికారిక ఆమ్ ఆద్మీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. 30,000 మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ కల్పించారు. ఇక ఢిల్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కల్కాజీ అసెంబ్లీ ఆఫ్ అభ్యర్థి అతిషి కల్కాజీలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు గుండాయిజం చేసేవారికి, పని చేసేవారికి మధ్యలో జరుగుతున్నాయన్న ఆమె ఈ పోర్లో మళ్లీ యాప్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్ కోసం తాము ఓటు వేశారన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు. అటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్ మార్గ్లోని సెయింట్ జేవియర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కామరాజ్ లేన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దంపతులు న్యూ మోతీబాగ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్మాణ్ భవన్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ముమ్మరంగా పాల్గొన్నారు. కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయాడని బీజేపీ ఆరోపించగా ఢిల్లీని తామే అభివృద్ధి చేశామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని రాహుల్ జోస్యం చెప్పారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈ నెల 8న విడుదల కానున్నాయి.